పంచాయతీరాజ్ కమిషనరేట్కు రిజర్వేషన్ల జాబితాలు చేరాయి. ఇవాళ ఎన్నికల సంఘానికి జాబితాలు చేరాయి. జిల్లాలో గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్న కలెక్టర్లు పంచాయతీ కార్యాలయాల్లో ఓటర్ల జాబితా ఎగ్జిబిట్ చేస్తారు. పంచాయతీ ఎన్నికలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, చెప్పండి, పంచాయతీరాజ్ కమిషనరేట్కు రిజర్వేషన్ల జాబితాలు చేరినట్టుగా చూస్తున్నాం. సో ఏంటి తర్వాత ఎక్సర్సైజ్ ఏముండబోతోంది? గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయనట్టుగా తెలుస్తుంది కలెక్టర్లు. ఏంటి మీద ఇన్పుట్స్? పంచాయతీ ఎన్నికలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఈ రోజు హైకోర్టులో విచారణ ఉంది. హైకోర్టులో విచారణకు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏజీకి ఎన్నికలకు సంబంధించినటువంటి సరళ నివేదికలంతా కూడా అందజేసింది. ఇక రిజర్వేషన్లను ఖరారు చేసింది. 50% మించకుండానే రిజర్వేషన్లను కలెక్టర్లు ఖరారు చేశారు. ఆ నివేదికలన్నింటినీ కూడా పంచాయతీరాజ్ శాఖకి పంపించారు. ఇక హైకోర్టులో విచారణ తర్వాత ఇటు పంచాయతీరాజ్ శాఖ అట్లాగే జిల్లాలో కలెక్టర్లు గెజిట్ ను విడుదల చేయనున్నారు. విడుదల చేసినటువంటి గెజిట్ ను ఎస్ఈసికి పంపనున్నారు. ఎస్ఈసి తదుపరి కార్యాచరణ ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. హైకోర్టులో విచారణ గతంలో జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే 50% మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని హైకోర్టు ఆదేశాలు ఇప్పటికే జారీ చేసినటువంటి నేపథ్యంలో 50% మించకుండానే రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇక కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ ను మరింత వేగవంతం చేయనుంది. వీలైతే ఈ రోజే లేదంటే రేపు ఎలక్షన్ షెడ్యూల్ కు సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని 2-3 రోజుల్లోనే షెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. హరి. ఆల్ రైట్ శేఖర్.